చేసుకొని వాక్యం ధ్యానించుకుందామండి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన గొప్ప దేవ, మీ ఘనమైన నామానికే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మీ సేవకులను నిలవబెట్టి ప్రభువ మీరు నడిపించుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తండ్రిని బిడ్డగా నిలవబడి ఉండగా నీ వాక్కుల చేత నింపండి. నీ ఆత్మవాక్కుల చేతనైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నాయనా వాక్యమునైనా నా మనసుకు నచ్చినట్లుగా కాకుండా ప్రభువా నీ చిత్తానికి అనుకూలంగా నాయన నడిపించుకోమని అడుగుతున్నాను. నీ సహాయం దయచేయండి. అలాగే తండ్రి, నీది కానీ ఏ మాట కూడా నా దగ్గర నుంచి రాకుండా కృప చూపించండి. విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వాక్యాన్ని బట్టి ఆత్మీయంగా ఎదగడానికి, బలపరచబడ్డానికి, ఫలించబడ్డానికి కూడా సహాయం చేయమని యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుంచి. వారు జనసమూహమునద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచు ఉన్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తరచుగా పడుచు ఉన్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చితిని గాని వారు వాణ్ణి స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారులారా, మీతో నేను ఎంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పాను. అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం కూడా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములు చే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. హల్లెలూయా. మనం అందరము ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ప్రార్థన చేసినప్పుడు మనం అందరికీ తెలిసింది ఏంటంటే, దేవునికి మన కష్టాన్ని చెప్పాలి, దేవుడు తీరుస్తాడు. కానీ బైబిల్ చెప్తుంది, నమ్మకం లేకుండా దేవునికి మనం ఏది చెప్పినా సరే అది జరగదు. అందుకే ఇక్కడ పరిశుద్ధ వాక్యం చెప్తుంది ఏంటంటే, విశ్వాసం అంటే లేనివి ఉన్నవనుటకు సాదృశ్యంగా ఉండాలంట. అంటే ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, అవి తీరడానికి మనకి దారి కనిపించదు, మార్గం కనిపించదు, ఎలా తీరుతాయో మనకు అర్థం కాదు. అలాంటి అప్పుడే మనం నమ్మకముతో ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది, ఖచ్చితంగా దేవుడికి అసాధ్యమైంది లేదు, ఆయన చెయ్యగలడు అనే నమ్మకం మనలో ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు నమ్మకం లేకుండా ఏది చేయము. మనం కొనే కాయగూరలు కూడా నమ్మకంతోనే కొంటాం కదా. ఒక వ్యక్తి దగ్గర బాగున్నాయి అనిపిస్తేనే వెళ్ళి కొంటాం. అంటే ఏంటి, మనకి కాయగూరలు బాగున్నాయని కదా, ఆ వ్యక్తి దగ్గర బాగున్నాయని మన మనస్సు కనిపించింది కాబట్టి మనం వెళ్ళి తీసుకుంటున్నాం. అంటే ఏంటి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, నమ్మకం లేకుండా మనము ఏది చేసినా కూడా దానివల్ల మనకి ఎటువంటి ఫలింపు అనేది ఉండదు. ఇప్పుడు ఒక రోగం కోసం మనం ప్రార్థన చేసామనుకోండి, ఆ రోగం నాకు ఖచ్చితంగా తగ్గుతుంది అని నమ్మాలంట. అదే ఒక వ్యాధి కోసం మనం ప్రార్థన చేసామనుకోండి, ఆ వ్యాధి వాళ్ళ నుంచి దూరం అయిపోయింది అని మనము నమ్మాలంట. అదే ఒక కష్టం, అప్పుల సమస్య కోసం ప్రార్థన చేసామనుకోండి, అప్పుల సమస్య నాకు ఖచ్చితంగా తీరిపోతుంది అనే నమ్మకంతో మనము అడగాలంట. అంటే ఏంటి, అది తీరుతుందా లేదా అనే సందేహముతో కాదు, ఖచ్చితంగా తీరుతుందన్న నమ్మకముతో మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఒక వ్యక్తి తన కుమారుడు కోసం యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు.
తన కుమారుడికి మూర్ఛ రోగం ఉంది. చాంద్ర రోగం అంటే మూర్ఛ రోగం అంటే ఫిట్స్ అంటారు కదా, అది. ఆ రోగముతో వచ్చి నా కుమారుడు తరచుగా నీళ్లను చూసినా, అగ్నిని చూసినా అందులో పడిపోతూ ఉన్నాడు. దీన్ని ఎంతమంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళినా సరే అది తగ్గట్లేదు, ఎన్ని మందులు వాడినా సరే తగ్గట్లేదు. కాబట్టి మీ శిష్యుల దగ్గరికి కూడా నేను తీసుకొచ్చాను అని చెప్తున్నాను. మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినా సరే అది తగ్గలేదు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారంట, ఏమనంటే నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పి, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. ఎవరికి ఉండదంట విశ్వాసము? మూర్ఖులకు ఉండదు. అంటే మూర్ఖత్వం అధికంగా ఉన్న వాళ్ళ దగ్గర నమ్మకం అనేది, విశ్వాసం అంటే నమ్మకం, మూర్ఖత్వం ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నమ్మకం అనేది ఉండదు. నమ్మకం ఉండక వారి జీవితంలో ఏ పని జరగదు. అదే నమ్మితే దేవుడు ఏమంటున్నాడు? నాకన్నా ఎక్కువ అద్భుతాలు మీరు చేస్తారు, చూస్తారు. ఒక మనిషి నమ్మకం మీదే వారి జీవితంలో సమస్యలు తీరతాయి. సమస్యలనే కాదు, ఇప్పుడు మనకు ఒక ఉద్యోగం అడిగామనుకోండి, ఆ ఉద్యోగం మనకి నమ్మకం మీదే వస్తుంది. ఎవరినైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్తే సరిపోతుంది అనుకుంటారు. కాదు. ఐఏఎస్లో ఐపీఎస్కి ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రశ్నలకి జవాబులు చెప్తే సరిపోదు. అక్కడ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తారంటే వారి మీద వారు చెప్తున్న జవాబు మీద వారికి ఉన్న నమ్మకాన్ని చూస్తారు. ఆ నమ్మకాన్ని బట్టే అతను కరెక్ట్గా చెప్తున్నాడు అని వెళ్ళు చూసుకుంటూ ఉంటారు. అదే కంగారుగా భయంగా చెప్పారనుకోండి, వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇతనిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇతను పూర్తిగా అన్ఫిట్ అని చెప్పేసి వాళ్ళు అక్కడికి తప్పించేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దేవుడు బిడ్డల్లో నమ్మకం అనేది ఉండాలి. దేవుడు బిడ్డలనే కదా, ఎవరమైనా మనం ఏ పని చేస్తున్నా సరే నమ్మకం అనేది ఉండాలి. ఇప్పుడు ఒక విద్యార్థి తను చదువుతున్నప్పుడు, నేను ఎగ్జామ్స్ బాగా రాయగలను, నేను బాగా చదివాను కాబట్టి బాగా రాయగలను, బాగా రాస్తే ఏమవుతుంది? ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. అదే సరిగ్గా రాయలేని వాళ్ళు ఏం చెప్తారు? ఏమన్నా చెప్తారు వాళ్ళు, నేను పాస్ అవుతానని కాన్ఫిడెన్స్గా చెప్పగలరా? రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూడాలంటారు కదా. ఇప్పుడు మనం కూడా, నేను ఇప్పుడు ప్రార్థన చేశారు, మీరు అందరూ ప్రార్థన చేశారు. నేను అడుగుతాను, మీలో ఎంతమంది ప్రార్థనలు నెరవేర్చబడతాయని మీరు అనుకుంటున్నారు? ఎంతమంది ప్రార్థనలు ఖచ్చితంగా జరుగుతాయని మీరు అనుకోగలుగుతున్నారు? అనే క్వశ్చన్ ఫస్ట్ అర్థం అవ్వలేదు, ఇప్పుడు అర్థమైందా మీకు? జరుగుతాయని అనుకుంటున్నారు అంటే నమ్మకం లేకపోతే జరుగుతాయా జరగవా అనే సందేహం ఉంటుంది. నమ్మకం ఉందనుకోండి ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితం, అది ఇంకా జరగకపోయే ప్రసక్తే ఉండదు. మరి ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు జరగలేదు అంటే బైబిల్ చెప్తుంది, నీలో విశ్వాసము లేదు. ముందు విశ్వాసంలో బలపడితే ఖచ్చితంగా, అంటే నమ్మకం ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యము జరుగుతుంది. ఇప్పుడు మనము దేవునికి ప్రార్థన చేస్తున్నాం, దేవుని మీద నమ్మకం ఉండాలి మనకి. నేను ఎవరికైతే ప్రార్థన చేస్తున్నానో ఆ దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా కార్యము చేస్తాడు. ఎందుకంటే ఆయన నోటి మాటతో ఈ సృష్టిని కలగజేసిన దేవుడు. సృష్టిని కలగజేసినప్పుడు శూన్యముగా ఉందంట. భూమి లేదు, ఒక గ్రహాలు లేవు, నక్షత్ర సమూహాలు లేవు, సూర్యచంద్రులు లేరు, ఎవరూ లేరు. అలాంటప్పుడు దేవుడు నోటి మాటతో ఇది కలుగునుగాక అంటే అవి కలిగినాయి. అందుకే ఇక్కడ బైబిల్ ఏం చెప్తా ఉంది? దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన
నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఏమంటున్నారు? అది ఇప్పుడు ఈ సృష్టి అంతా పదార్థములతో కలిగింది కాదు, కేవలము దేవుని నోటి మాటతో కలిగినదిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా పదార్థములతో కలిగింది కాదు, నోటి మాటతోనే సృష్టించబడింది. నోటి మాటతో సృష్టించబడిన ఈ సృష్టి దేని బట్టి నిర్మించబడిందని నమ్మాలని? విశ్వాసమును బట్టి, అంటే నమ్మకాన్ని బట్టి అది కలిగిందంట. మరి ఈరోజు మనకు అంత నమ్మకం ఉంటుందా? ఖచ్చితంగా నమ్మకం ఉండాలి. నమ్మకం లేకపోతే మనం చేసే ప్రార్థనలు 100కి 10% కూడా జరగవు. నమ్మితే 100కి 100% ప్రార్థనలు సక్సెస్ఫుల్గా నెరవేర్చబడతాయి. హల్లెలూయా. బైబిల్లో విశ్వాసము లేకపోతే అసలు దేవునికి ఇష్టమై ఉండుట అసాధ్యమని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. అంటే దేవుని మీద నమ్మకం లేకుండా నేను ప్రార్థిస్తాను. కొంతమంది దేవుని మీద నమ్మకం ఉండదు, సేవకుల మీద నమ్మకం ఉంటుంది. ఈ పాస్టర్ గారి దగ్గర తగ్గకపోతే ఇంకో పాస్టర్ గారు, ఇంకో పాస్టర్ గారి దగ్గర తగ్గకపోతే ఇంకో పాస్టర్ గారు, ఈ మందిరంలో జరగకపోతే ఇంకో మందిరం, ఇంకో మందిరంలో జరగకపోతే ఇంకో మందిరం. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి నమ్ముతున్నారా, మందిరాలను నమ్ముతున్నారా, సేవకుల్ని నమ్ముతున్నారా? దేవుణ్ణి నమ్మితే ఒక చోటే ఉంటారు, మందిరాల్ని నమ్మితే తిరుగుతూ ఉంటారు. కనీసం పోనీ వెళ్ళిన సేవకుడినైనా నమ్మితే ఒక చోటే ఉంటారు, కానీ మందిరాల్ని నమ్మితే మాత్రం అలా తిరుగుతూనే ఉంటారు. ఈ సేవకుడు కాకపోతే ఇంకో సేవకుడు, ఈయన అనుకూలంగా చెప్పకపోతే ఎవరు అనుకూలంగా చెప్తే వాళ్ళు. ఎందుకంటే మనం నమ్మాల్సింది సేవకుల్ని కాదు, మందిరాన్ని కాదు, కానీ దేవుణ్ణి నమ్మాలి. హల్లెలూయా. మరి ఈ దేవుని యొక్క కృప మరి ఎక్కడ ఉంటుంది? ఎక్కడ మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి? ఇప్పుడు మనం బైబిల్లో చూసుకుంటే పౌలు చాలా రకాలైన పౌలు ద్వారా స్వస్థతలు దేవుడు చేశాడు. అలాగే బైబిల్లో ఇంకా దేవుని నామాన్ని బట్టి కార్యాలు చెయ్యాలని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మీదకి దెయ్యాలు వచ్చినాయా, రాలేదా? ఒకవేళ అవతల వ్యక్తి మీద వదిలేసిన ఎవరి మీదకి వచ్చినాయి మళ్ళాని? ఎవరైతే యేసునామమును వ్యర్థముగా ఉచ్చరించి యేసునామం ద్వారా కార్యాలు చేసేద్దాం అనుకున్నారో ఆ కార్యాలకు బట్టి ఆ దయ్యాలు ఎవరి మీదకి వెళ్ళినాయి? ఎవరైతే దేవుణ్ణి అవిశ్వాసంతో వెంబడించారో వారి మీదకి వెళ్ళినట్లుగా మనకి కనిపిస్తుంది. మరి మీకు తెలుసో లేదో, కొంతమంది చేత ప్రార్థనలు చేయించుకుంటే ఆ దయ్యాలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. ఆ అనుభవాలు మన చర్చిలో కొంతమందికి ఉన్నాయి, అనుభవించి ఉన్నారు. అంటే మనం ఏమనుకుంటామంటే దేవుని సేవకుడు అనే పేరు పెట్టుకున్న వారు అందరూ కూడా దేవుని సేవకులు. దేవుని ఆరాధన జరుగుతున్న ప్రతిదీ కూడా దేవుని యొక్క శక్తితో నింపబడిన మందిరము అని మనం అనుకుంటూ ఉంటాం. కాదు, 100కి 100% కూడా అది బైబిల్ అలాగ చెప్పట్లేదు. బైబిల్ చెప్తోంది, గొర్రెలు చర్మము కప్పుకొని తోడేళ్ళు మీ మధ్య తిరుగుతూ ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనదే. మోసపోకుండా ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలంట. అంటే మనం ఏం చేస్తాం? ఎవరో ఒకళ్ళ ద్వారా ముందు ప్రార్థన జరగాలి, ఆ కష్టం నుంచి బయటికి వచ్చేయాలి అని చూస్తూ ఉంటాం. అసలు మనం వెళ్తున్న స్థానంలో దేవుని శక్తి ప్రభావితంగా ఉందా లేదా అనేది చూడం. అది పెద్ద మందిరమా చిన్న మందిరమా? కొంతమంది ఉంటారు ప్రవచన వాక్యాల కోసము ఎదురు చూస్తూ ఉంటారు. ఒక సేవకుడు ఏదైనా ఒక సంగతి ప్రకటిస్తే దానికోసం ఎదురు చూసే వాళ్ళగా కూడా ఉంటారు.
దేవుని వాక్యం చెప్తుంది, వాటి గురించి ఎదురు చూడడం కూడా తప్పే. విశ్వాసం ఉన్న వాళ్ళకి ప్రవచన వాక్కులు అవసరం లేదు. విశ్వాసం ఉన్న వాళ్ళకి అన్ని చోట్లకి మనం తిరిగి అంతమందితో ప్రార్థనలు అవసరం ఉండదు. విశ్వాసం ఉన్న వాళ్ళకి ఒకటే సేవకుడు, ఒకటే మందిరము, ఆ మందిరంలోనే దేవుని కార్యము చూస్తారు. అన్న తనకి బిడ్డలు లేరు, కొన్ని సంవత్సరాల పాటు ఆమెకు బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోతే ఆమె అక్కడికి ఇక్కడికి వెళ్ళలేదు. ప్రతి సంవత్సరం ఏ మందిరానికి వెళ్తారో ఆ మందిరం దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఇంకా ఏదేమైనా సరే ఈరోజు నాకు బిడ్డలు గర్భం వస్తే రావాలి, దేవుడి నుంచి నాకు వాగ్దానం వచ్చినదైతే నేను మందిరంలోంచి బయటికి వస్తాను అని ఆమె ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అంతేగాని కొన్ని సంవత్సరాల నుంచి నేను ఒకటే మందిరంలోకి వెళ్తున్నాను కదా, ఇక్కడికి వెళ్ళి ఎన్ని కార్యాలు చేస్తున్నాను, నా భర్త గొప్ప సంపన్నుడు, అన్నీ చేస్తున్నా సరే బిడ్డలు లేరు కదా, ఇంకొక చోటకి వెళ్దామన్న భావనలో ఆమె లేదు. ఆమె ఏం చేసింది, వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ప్రార్థన చేసిన తర్వాత, ఏలి ఏంటి నువ్వు మత్తురాలుగా ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావా, లేదంటే నువ్వేమన్నా మామూలుగా వేరేగా ఉన్నావా అని చెప్పి అడిగినప్పుడు, లేదయ్యా, నా మనసులో ఉన్న కష్టం, నేను అనుభవిస్తున్న బాధ నా నోటి నుంచి మాటలు రానివ్వకుండా మూలుగులు మాత్రమే రానిస్తుంది. అంత భయంకరమైన అవమానాలు నేను పడుతున్నాను. బిడ్డలు లేరని చెప్పి సమాజం అంతా కూడా నన్ను చాలా అవమానిస్తుంది, చాలా చులకనగా చూస్తుంది అన్నప్పుడు ఆమె ఆ విషయం ఏలీకి కూడా చెప్పలేదు. కానీ ఏలీ ఏమన్నాడంటే ఒకటే మాట అన్నాడు, నువ్వేదైతే ప్రార్థన చేస్తున్నావో అది జరుగునుగాక అని చెప్పినప్పుడు కరెక్ట్గా మరలా సంవత్సరానికి ఆమె ఒక బిడ్డను తీసుకుని మందిరానికి వచ్చింది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను అంటే, ఆమె కొన్ని సంవత్సరాలుగా ఒక మందిరానికి వెళ్ళినప్పుడు కార్యము జరగలేదు. కానీ ఆమె విశ్వాసము మందిరం మీద కాదు కానీ దేవుని మీద ఉంది. ఈరోజు మనకి విశ్వాసము దేవుని మీద ఉండదు, మన శక్తి మీద ఉంటుంది, మన ప్రార్థన మీద ఉంటుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు చేసేస్తాడు అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి, నమ్మకం ఎవరి మీద ఉంది? మన ప్రార్థన మీద, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉంది. దేవుని మీద ఉండాలి నమ్మకం. హల్లెలూయా. మన ప్రార్థన వినడానికి మనం ఏ పాటి వాళ్ళం? కానీ మన కష్టం ఆయన వింటాడు. మనం ఏదో గొప్పవాళ్ళమని కాదు. కొంతమంది చెప్తారు, వాళ్ళు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు వింటూ ఉంటాను, నేను ప్రార్థన చేశాను, దేవుడు కార్యము చేసేసాడు, నాలో అంత విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు కార్యం చేసేసాడు అనుకుంటాం. మనలో ఏ రకమైన యోగ్యత కూడా మన దగ్గర ఉండదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటాం, ఎన్నో రకాలైన మాటలు మన నోటి నుంచి వస్తూ ఉంటాయి, ఎన్నోసార్లు దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం. ఇలాంటి ఎన్నో స్వభావాలు మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. మరి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు ఆలకిస్తున్నాడు అంటే, ఆయనకి మనమంటే ప్రేమ, మనమంటే ఇష్టం. మనం కష్టంలో ఉంటే ఆయన ఎంత మాత్రము కూడా సహించలేడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో ఉన్న మన కష్టాన్ని అర్థం చేసుకుని ఆయన మనల్ని విడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డలు విశ్వాసముతో ఎంత ప్రార్థన చేస్తారో వారిని వారు తగ్గించుకొని కూడా అంతగా ప్రార్థన చెయ్యాలి. తగ్గించుకోవడం అంటే ఎంతగా తగ్గించుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి? దేవుని కన్నా కూడా నాకు కలిగి ఉన్నది ఏది కూడా గొప్పది కాదు. నేను కలిగి ఉన్న ధనము గొప్పది కాదు, నేను కలిగి ఉన్న ఆస్తులు గొప్పవి కాదు, నేను కలిగి ఉన్న వస్తు వాహనాలు గొప్పవి కాదు, నా కుటుంబం గొప్పది కాదు. ఇదంతా కూడా ఎవరి వల్ల నాకు దొరికింది? దేవుడి వల్ల నాకు దొరికింది అని మనము దేవుని ఎక్కువగా ప్రేమించాలి. విశ్వాసం ఉన్నవారు, నిజంగా దేవుని మీద విశ్వాసం ఉన్నవారు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటారు. హల్లెలూయా. నిజంగా విశ్వాసం ఉన్నవారు సమస్య కన్నా కూడా
సమస్య పైన జయమిచ్చే దేవుని శక్తిని ఆధారం చేసుకున్న వారిగా ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మనకి సమస్య అంటే భయం. ఎంతమందికి భయం చెప్పండి? సమస్య అంటే, కష్టం అంటే ఎంతమందికి భయం? ఎవరికి భయం లేదా? అందరికీ ఉంటుంది. కష్టం అంటే భయం. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? కష్టం అంటే అందరికీ భయం. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారంటే మనలో విశ్వాసం, నమ్మకం లేదు. ఎవరి మీద నమ్మకం లేదు? దేవుని మీద నమ్మకం లేదు. అందుకే భయపడుతున్నాం. దేవుడు ఏమంటున్నాడు? పిరికితనం కలిగిన ఆత్మను నేను మీకు ఇవ్వలేదు. ఇంకో విషయం చెప్పనా? బైబిల్లో ఇంకొంచెం కఠినమైన పదం ఉంటుంది. సమస్యకు భయపడేవారికంట ఎక్కువ శాతం చనిపోవాలన్న ఆలోచనలతో ఉంటారంట. ఎందుకంటే వారిలో భయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సాతాను ప్రవేశిస్తుంది. అందుకే భయపడే వారి మీదకి ఏమొస్తుందంట? ఊరొస్తుందంట. అంటే దేవునికి ఇష్టం లేక కాదు. మీరు అధికంగా భయపడితే దుష్టుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని మరణకరమైన ఆలోచనల వైపు నడిపిస్తాడు. హల్లెలూయా. సమస్య పైన జయము రాదు అనుకున్న వాళ్ళే భయపడతారు. ఏదో ఒక రోజు నా సమస్య నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు అన్నవారు భయపడరు. హల్లెలూయా. భయపడతారా? కానీ ఇవాళ మనకి భయం. ఒంట్లో బాగోకపోతే భయం, కుటుంబంలో సమస్యలైతే భయం, గొడవలైతే భయం, ఇబ్బందులైతే భయం, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన అంశం నెరవేర్చబడకపోతే భయం, భయము, కృంగుదల, ఇంకా ఇంకా మనం చూస్తే ఇంకా చాలా రకాలైనవి బైబిల్లో ఉంటూ ఉన్నాయి. ఎప్పుడు కూడా మనము సమస్యను చూసి భయపడకూడదు. సమస్యను కాదు, అసలు దేన్ని చూసి భయపడకూడదు. కొంతమందికి చదువు అంటే భయం. వాళ్ళకి పుస్తకాలు చూస్తే ఏవో అన్ని రకాలైన జంతువులు అందులో కనిపిస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు కొంతమందికి కష్టపడాలంటే భయం. అయ్య బాబోయ్, నేను ఈ బకెట్ పట్టుకుంటే ఏమైపోతుందో, ఈ బట్టలు పట్టుకుంటే ఏమైపోతుందో, లేదంటే ఈ పని చేస్తే ఏమైపోతుందో, నా శరీరం అయిపోతుందేమో. ఎందుకు భయపడుతున్నాం మనం? దేనికి భయపడుతున్నాం? మీకు ఒక విషయం చెప్తాను. రీసెంట్గా జరిగిన ఒక విషయం చెప్తాను. ఒక యవ్వనస్తురాలు, ఒక 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఒక 2-3 రోజుల నుంచి అదే న్యూస్. ఆమెకి ఏంటి అంటే ఈ మధ్యన ఎక్కువగా డైట్ ప్లాన్స్ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఎటు చూస్తున్నా సరే ఇది తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినకూడదు, ఇంకా మొత్తానికి అన్నీ మానేయాలి, ఏది తినకూడదు. ఒక రకంగా చెప్పాలంటే ఎటు చూస్తున్నా ఇవే మాటలు వినపడుతూ ఉన్నాయి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒక్కొక్కటిగా అన్నీ మానేస్తూ వచ్చింది. అన్నీ మానేసి చివరికి అమ్మాయికి అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆహారం చూస్తే భయపడే స్థితికి వెళ్ళిపోయి మంచినీళ్ళతోనూ మెత్తటి జ్యూసులతోటూ జీవిస్తూ వచ్చింది. కొన్నాళ్ళకి ఆ జ్యూసుల మీద కూడా భయం పుట్టింది. జ్యూసులు తాగితే షుగర్ వచ్చేస్తుందేమో అన్న భయం పుట్టింది. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే రీసెంట్గానే అమ్మాయి చనిపోయింది. డాక్టర్స్ ఆ అమ్మాయి పరీక్షించి ఏం చెప్పారంటే భయము వల్ల అన్నీ చూస్తుంది, అన్నీ మనసులో పెట్టేసుకుంటుంది. మనసులో పెట్టుకొని తనకు కావలసిన ఆహారం కూడా తీసుకోవడము మానేసింది. సెలైన్లు ఎంతకాలం ఎక్కిస్తారు? మెడిసిన్ ద్వారా ఎంతకాలం బతికిస్తారు చెప్పండి? అమ్మాయి చనిపోయేటప్పటికి 24 సంవత్సరాల అమ్మాయి చనిపోయేటప్పటికి 24 కేజీలు ఉందంట. ఎంత భయంకరమైన విషయం! ఈరోజు విశ్వాసము లేకపోవడం వల్ల, నమ్మకము లేకపోవడం వల్ల
లేనిపోయిన ఆలోచనలు మనసులో పెట్టుకోవడం వల్ల మీకు కొన్ని విషయాల్లో పరిష్కారాలు కనిపించవు, కొన్ని విషయాల్లో మార్గాలు కనబడవు. అందుకే మనం ఏం చేస్తామంటే నిరాశలోకి వెళ్ళిపోతూ ఉంటాం. బైబిల్ చెప్తా ఉంది, శ్రమ దినమందు కృంగిన ఎడల నీవు చేతకాడి వానివి అవుతావు. ఎప్పుడంట? శ్రమ దినంలో కృంగిపోతే చేతకాని వరం అయిపోతామంట. విశ్వసించువాడు కలవరపడడు అని కూడా బైబిల్ మనకి చెప్తూ ఉంది. నిజంగా దేవుని మీద నమ్మకం ఉన్నవారు భయపడరు, అసలు వారికి భయమే ఉండదు. ఎందుకు ఉండదు? ఏలియాని దేవుడు వెళ్ళి నువ్వు ప్రార్థనలో ఉండు, నీకు ఆహారం వస్తుంది అని చెప్పాడు. చెప్తే ఏలియా ఏం చేశాడు? ప్రార్థనలో ఉన్నాడా లేదా? ఆ కేరీతు వాగు దగ్గర ప్రార్థన చేశాడా లేదా? ఆ గుహలో నువ్వు ఉండి ప్రార్థన చేసుకుంటా ఉండు, ఆహారం అదే సమయాలకు అదే వస్తుందంటే కాకితో దేవుడు ఆహారాన్ని పంపించేవాడంట. ఏలియాకి ఎంత నమ్మకం ఉంటే ఒక గ్రామాన్ని ఊరిని విడిచిపెట్టేసి ఎక్కడో కొండల దగ్గర అరణ్యం మధ్యలో ఉన్న వాగు దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థనలో కూర్చుంటాడు. దేవుని మీద ఎంత నమ్మకం ఉంది చెప్పండి అతనికి. ఈరోజు మరి మనకుందా నమ్మకం? శిష్యుల్ని దేవుడు అందుకే గద్దించాడు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా అని. మీరు ఎందుకు దేవుడు శిష్యుల్ని మూర్ఖులుగా సంబోధించాడో కూడా చెప్తాను. ఎందుకు సంబోధించాడు అంటే వాళ్ళు దేవుడితో నడిచారు, దేవుడు చేసిన స్వస్థత కార్యాలు చూశారు. 5,000 మందికి 5 రొట్టెల్ని 5,000 మందికి ఆహారంగా మార్చడం చూశారు. ఆహారంగా మార్చడమే కాదు, వారు తర్వాత 7 గంపలు 12 గంపలు కూడా ఎత్తడాన్ని వారు కళ్ళారా చూశారు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చనిపోయిన లాజరు లేచి రావడం చూశారు. అలాగే ఇలా చెప్తా ఉంటే కుష్ఠరోగులు స్వస్థపరచబడడం చూశారు. కళ్ళు లేని వ్యక్తికి కళ్ళు రావడం చూశారు. ఇన్ని అద్భుత కార్యాలు చూశారు. ఎవరితో నడిచి? దేవునితో నడిచి. కానీ వారు ప్రార్థన చేస్తే ఏం వెళ్ళలేదంట. ఒక అబ్బాయి జీవితంలో ఉన్న రోగము పారిపోలేదంట. ఆ రోగం ఎందుకు పారిపోలేదు? వీరికి దేవుని మీద నమ్మకం లేదు. ఇన్ని కార్యాలు చూశారు కానీ వీరికి దేవుని మీద నమ్మకం లేదు. కాబట్టి ఆ ప్రార్థన అయితే చేశారు కానీ దానిలో నమ్మకము లేదు. ఈరోజు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం, ఒక అంశం గురించి ప్రార్థిస్తాం, కానీ ఆ అంశం ఎలా తీరాలో, ఏ సమయానికి తీరాలో, ఏ రకంగా తీరాలో కూడా మనం డైరెక్షన్స్ ఇస్తూ ఉంటున్నాం. దేవునికి తెలుసు ఏ సమస్యను ఎలా తీరిస్తే దానివల్ల మనకి సంపూర్ణమైన విడుదల వస్తుందో. హల్లెలూయా. మనలో విశ్వాసం ఉంటే కార్యం ఖచ్చితంగా జరుగుతుంది. సమస్య ఎవరి దగ్గర ఉందో వారే విశ్వాసంతో ప్రార్థన చెయ్యాలి. ఆ రోజు ప్రభావతికి డాక్టర్స్ చెప్పినప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పే మాట ఒకటైనప్పుడు తనకేం చెప్పాను? నేను చెప్తే జరగదు, నువ్వు కూడా నమ్మితేనే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడమ్మా. నువ్వు నమ్ము. ఎలా నమ్మాలి? దేవుని చిత్తాన్ని జరిగించమని నమ్మాలా? ఎలా నమ్మాలి? నాకు దేవుడు ఆరోగ్యమైన బిడ్డను ఇచ్చాడు అని నమ్మాలి. ఇచ్చాడు అని నమ్మినప్పుడు అద్భుతం జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఎవరేమంటున్నారో నీకు అవసరం లేదు, రిపోర్ట్స్ ఏమొచ్చినాయో నీకు అవసరం లేదు, డాక్టర్స్ ఏం చెప్తున్నారో నీకు అవసరమే లేదు. అసలు వాటితో నీకు పనేం లేదు. అవన్నీ పక్కన పెట్టాయి. నీకేం కావాలి? దేవునికి నీకు మధ్య ఒక మాట కావాలి. దాని ప్రకారమే నువ్వు వెళ్ళు. ప్రభువా, నువ్వు నాకు మంచి ఆరోగ్యవంతుడైన బిడ్డను నాకు చేతిలో బహుమానంగా ఇచ్చావు ప్రభువా.
దేవుడితో ఒక తీర్మానం చేసుకో, బిడ్డ పుట్టిన తర్వాత నుంచి మేము మందిరానికి వస్తాం ప్రభు అని తీర్మానం చేసుకో అని చెప్పినప్పుడు తను నమ్మింది కాబట్టి దేవుడు బిడ్డను మంచి ఆరోగ్యవంతురాలుగా ఇచ్చాడు. హల్లెలూయా. 8వ నెలలో పుట్టింది. ఇన్క్యుబేటర్ అవసరం లేదు. డాక్టర్లు తన మీద కనీసం డాక్టర్లే భయపడ్డారు తనకి ట్రీట్మెంట్ చేయడానికి. కానీ ఆ బిడ్డకి ట్యాబ్లెట్ కూడా అవసరం లేకుండా దేవుడు సహాయం చేశాడు. అన్నీ ఫెయిల్ అయినాయి అన్న డాక్టర్స్ ఇవాళ ఆశ్చర్యపోయే స్థితికి దేవుడు దేనివల్ల ఇది జరిగింది అంటే కేవలం నమ్మకమే. దేవుడు ఏం మనల్ని పెద్ద పెద్ద పనులు చేయమనలేదు. దేవుడు మనల్ని చేయమంది ఏంటంటే, నా యందు మీరు విశ్వాసం ఉంచి నన్ను ఏదడిగినా సరే నేను మీకు చేస్తాను. ఏదడిగినా మనం అన్నీ అడుగుతాం, దేవుణ్ణి అన్నీ అడుగుతాం. ప్రభువా ఇది చేయి ప్రభువా, అది చేయి ప్రభువా, ఇలా చేయి ప్రభువా, అలా చేయి ప్రభువా అని అన్నీ అడుగుతాం. కానీ మనకు విశ్వాసము ఉండదు, నమ్మకం ఉండదు. కొన్ని విషయాల్లో నమ్మితే నమ్మొచ్చు, కానీ అన్ని విషయాల్లో అటువంటి నమ్మకం కలిగి ఉండం. దేవుడు చెప్తున్నాడు, నిజంగా నువ్వు నమ్మితే అదృశ్యమైనవి నీ ఎదుటకు వస్తాయి. ఎవరు నమ్మాలి? మనము నమ్మితే మన కంటికి కనబడనివి కూడా మన ముందుకు దేవుడు తీసుకొస్తాడు. తీసుకురాగలిగిన శక్తిమంతుడైన మనము నమ్మకముతో ప్రార్థన చేసి విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆ సమస్యల నుంచి మనకి ఆయన బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఉంది, బంధించబడిన వారిని విడిపించుతాను అనే వాగ్దానం ఆయన మనకి ఇచ్చాడు. శ్రమలో ఉన్న వారిని బయటకు తీసుకొస్తాను అని కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. చాలా రకాలైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. మనం చేయాల్సిందేంటి? ఒక దృఢమైన నమ్మకం ఉండాలి మనకి. నమ్మకము లేకపోతే ఏది జరగదు. నమ్మకం లేకపోతే మీ బిడ్డలు మీ మాట వినరు. నమ్మకం లేకపోతే కుటుంబంలో పరిస్థితులు చక్కబడవు. నమ్మకం లేకపోతే సమస్యలు తీరవు. నమ్మకం లేకపోతే నిన్ను బాధ పెడుతుంది ఏది కూడా నీ నుంచి దూరంగా వెళ్ళదు. నీ బాధ అధికమే అవుతుంది తప్ప తగ్గదు. నమ్మండి, విశ్వసించండి. దేవుని పైన పరిపూర్ణముగా. ఒకవేళ మీకు సమస్య తీరే మార్గం కనిపించలేదు, దారులు లేవు, అన్నీ మూసుకుపోయినాయి, ఎటువైపు కూడా ఓపెన్ అవ్వట్లేనప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలి చెప్పండి? కంగారు పడాలి, భయపడాలి, ఆందోళన తెచ్చుకోవాలి, టెన్షన్ పడాలి కదా. ప్రభువా, డోర్స్ ఏం ఓపెన్ అవ్వలేదు, కానీ ప్రతి తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర ఉంది. ప్రభువా, నాకు మార్గం ఏది కనిపించట్లేదు, కానీ సముద్రాన్ని కూడా మార్గంగా మార్చిన వాడవు నువ్వు, సహాయం చేయి. ప్రభువా, నాకు ఏ అవకాశము కనిపించట్లేదు, కానీ ఏమీ లేకుండానే ఈ సృష్టిని కలగజేసిన దేవుడు, నా సమస్యకు కూడా ఒక పరిష్కారాన్ని ఏమీ లేకుండానే నువ్వు ఇవ్వగలవు అని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడు ఒకటే కోణంలో ప్రార్థన చేయకండి. దేవుణ్ణి అడగండి, ప్రభువా ఏది ఏ మార్గమో నాకు కనబడట్లేదు. కొంతమంది సరిగ్గా నిద్రపోలేరు, సరిగ్గా కుటుంబంతో సంతోషంగా గడపలేరు. వారికి ఉన్న సమస్యలను బట్టి ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏ పని మీద ఆసక్తి ఉండదు, ఆరోగ్యాలు పాడవుతూ ఉంటాయి, శరీరం బలహీనమైపోతూ ఉంటుంది. కానీ నమ్మకముతో గనక ప్రార్థన చేస్తే దేవుడే మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. నమ్మకముతో ప్రార్థన చేయాలి దేవునికి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎప్పుడు కూడా, ప్రతి నిత్యము కూడా మనలో దేవుని మీద ఉండాల్సిందేంటి? నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే దేవుడు జరిగిస్తాడు. నమ్మకం ఉంటేనే దేవుడు మనల్ని ఆయన సహాయం చేసి బయటికి
తీసుకుని వస్తాడు. ఎవరు నమ్మాలి? నీ కుటుంబం కాదు, నీ బిడ్డలు కాదు, నువ్వు నమ్మాలి. ఎవరు అనుభవిస్తున్నారో ఆ సమస్య నుంచి నేను బయటికి వస్తాను అని మనము నమ్మగలిగితేనే దేవుడి యొక్క గొప్ప కార్యాన్ని మనము చూడగలుగుతాం. ప్రార్థన చేద్దామా? ఎలా ప్రార్థన చేద్దాం? అదృశ్యమైనవి జరుగుతాయి. ఈరోజు మన కంటికి కనపడవు, కానీ ఒకరోజు దాన్ని మనం చూస్తామనే నమ్మకముతో మన కంటి ముందు ఆ అనుభవాన్ని తెచ్చుకొని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, అవును ప్రభువా, అల్ప విశ్వాసము నీకు ఇష్టం లేదు. విశ్వాసం లేని స్థితి నీకు ఇష్టం లేదు ప్రభువా. గాలి తుఫానులకు నాయనా అటు ఇటు ఊగే రెల్లులాగా ఉండడం నీకు ఇష్టం లేదయ్యా. అవును ప్రభువా, స్థిరముగా ప్రభువా నీ యందు విశ్వాసములో, ప్రార్థనలో నమ్మకముగా మేము ఉండినప్పుడు ప్రభువా నీ గొప్ప కార్యాలు చేస్తావు. ఎందుకంటే నీ బిడ్డల పట్ల నీ ఆలోచనలు చాలా ఉన్నతమైనవయ్యా. అవి ఎంత ఉన్నతమైనవి, ఎంత గొప్పవంటే ఆకాశానికన్నా ఎత్తైనవి, ఈ భూమి కన్నా లోతైనవి కదా ప్రభువా. అంత ఉన్నతమైన ఆలోచనలు నువ్వు మా పట్ల కలిగి ఉన్నప్పుడు సముద్రంలో విడిచిపెట్టవయ్యా. అవును నాయన, గాలి తుఫానులను బంధిస్తావు ప్రభువా. మా కోసము గాలి తుఫానులను సైతము ప్రభువా నీ నోటి మాట చేత ఆపుతావు ప్రభువా. మా కోసము నాయన ప్రభువా తండ్రి, నాయన ప్రభువా సమస్యల్లో, పోరాటాల్లో నాయన ఇబ్బంది పెడుతున్న వారిని నువ్వు ఆపగలవాడవయ్యా. అవును తండ్రి, నీ బిడ్డల కోసం నువ్వు ఏదైనా చేయటానికి నాయన సామర్థ్యము కలిగిన దేవుడవు ప్రభువా. అవును తండ్రి, ఈరోజు ఎవరెవరైతే నీ మందిరంలో వారి సమస్యలు చెప్పుకొని ఉన్నారో వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అవును ప్రభువా, నీ బలమైన కార్యం యేసు నామములో వారి జీవితంలో జరుగునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. సమాధానము వారికి దొరుకునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. సమస్యల నుంచి వారు బయటికి వచ్చుదురుగాక అని ప్రకటిస్తూ ఉన్నాను ప్రభువా. నీ సహాయము చేయండి, అద్భుత కార్యము జరిగించి నీవే మహిమా ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి.